వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. జూలై 24 డేట్లో గ్రాండ్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవబోతుంది. అయితే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఎక్స్ అకౌంట్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, బైకాట్ హరిహర వీరమల్లు అంటూ కూడా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి కొంతమంది ఆ సినిమా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అసలు హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, బుకింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు యుఎస్లో ఈ సినిమాకి సంబంధించి విషయాలన్నీ కూడా, దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రస్తుతం అంతా పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. సో హరిహర వీరమల్లుకు సంబంధించి బుకింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఒక పక్క దుష్ప్రచారం కూడా జరుగుతోంది హరిహర వీరమల్లు పైన. బైకాట్ హరిహర వీరమల్లు అంటూ కూడా కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి ఎక్స్ అకౌంట్ లో కూడా పెడతా ఉన్నారు. ఏంటి సార్ అసలు దీనికి సంబంధించిన న్యూస్ ఏంటి? జనరల్ గానే పవన్ కళ్యాణ్ కి ఎక్స్ట్రీమ్ ఫ్యాన్స్ లేకపోతే ఎక్స్ట్రీమ్ హేటర్స్ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ ని కంప్లీట్ గా లవ్ చేసి ఆయన ఏం చేసినా కూడా ఆహా ఓహో అని కౌగిలించుకొని ఆయన కోసం ప్రాణం ఇస్తామనే ఫ్యాన్స్ ఇంకెవరికి లేరు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో. ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఇలాంటి ఫ్యాన్స్ ఉంటారు. ఇక రెండవ రకం వాళ్ళు పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా హేట్ చేసేవాళ్ళు, వాళ్ళు జనరల్ గా వైసీపీలో ఎక్కువ ఉంటారు. అట్లా కాకుండా ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి వచ్చిన గొడవల వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏమీ హెల్ప్ చేయలేదు అన్న యాంగిల్ వల్ల కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా యాంటీగా మారిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే వైసీపీ ఈ మధ్య కాలంలో వైసీపీ కార్యకర్తలు కొన్ని రకాల సినిమాల విషయంలో చాలా యాక్టివ్గా పనిచేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే అక్కడ పొలిటికల్ గా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ పోస్టులు పెట్టినా వాళ్ళని అరెస్టులు చేసేస్తున్నాడు చంద్రబాబు. అందుకని వాళ్ళు ఆర్గనైజ్ చేయడానికి ఏదో ఒక వేరే నాన్ పొలిటికల్ ఇష్యూ ఒకటి కావాలి వాళ్ళకి. అందుకని సినిమాల మీద పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ హరిహర వీరమల్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. ఒకటి, అది 6 ఏళ్లకు ముందు స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యి 5 ఏళ్లకు ముందు 2020 సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే కరోనా వల్ల ఒక 1 year 2 years దానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్ కావడం వల్ల మామూలుగా ఏంటంటే పవన్ కళ్యాణ్ 20 రోజులు 25 రోజులు మ్యాక్సిమం సినిమాకి డేట్స్ ఇచ్చి అంతలోనే కంప్లీట్ చేసే విధంగా ఆయన డిజైన్ చేసుకునే పద్ధతి ఒకటి స్టార్ట్ చేశాడు. దాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్కి అప్పగించాడు. అందుకని ఆయన వరుసగా సినిమాలన్నీ కూడా మనకి అలాగే ఉంటాయి. 25 రోజులు డేట్స్ ఉంటాయి, మిగతా ప్యాడింగ్ ఉంటారు, అలా నడిపేసేవాడు. అయితే ఇది క్రిస్తు దీన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా, హిస్టారిక్ ఫిక్షన్ అంటారు దీన్ని, చారిత్రక కల్పన. అటువంటి ఒక చారిత్రక కల్పన తీసుకొని ఒక బందిపోటు ఔరంగజేబుతో ఎలా ఫైట్ చేశాడు అన్న ఒక థీమ్ తీసుకొని చేశాడు. దీనికి డేట్స్ ఎక్కువ కావాలా. ఆయనే పవన్ కళ్యాణ్ చెప్పాడు క్లైమాక్స్ ఫైట్ 57 రోజులు పట్టిందని. సో అంత డేట్స్ కావాలి కాబట్టి బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి 5 ఏళ్ళు పైన అయిపోయింది. దాని తర్వాత ఇది బిజినెస్ సరిగా లేదు. మనకి ఇప్పుడు అక్కడ సితారా వాళ్ళు కొంత హెల్ప్ చేస్తున్నారు. ఆంధ్రాలో దాదాపు 50 కోట్ల బిజినెస్ అయిందని చెప్తున్నారు. రాయలసీమకు వచ్చేసరికి సీడెడ్ అంటారు దాన్ని, సీడెడ్కి వచ్చేసరికి 16 కోట్లు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే సింగిల్ డిస్ట్రిబ్యూటర్ కాకుండా కొంతమందికి ఇచ్చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మైత్రికి అప్పగించారు. ఎందుకంటే మైత్రి పవన్ కళ్యాణ్ క్లోజ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆయన చెప్పిన ఏఎం రత్నం చెప్పిన రేటుకి వేరే వాళ్ళు కొనే పరిస్థితి లేదు. బిగినింగ్ అయితే ఏషియన్ సునీల్, దిల్ రాజు ఇలాంటి వాళ్ళు కొంటారని చెప్పారు, కానీ ఈయన రేట్లు ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళు రాలేదు. సో చివరికి వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి ఎక్కువ వచ్చింది. ఏదేమైనా ఏఎం రత్నం అయితే ఈ దీంట్లో లాస్ రికవర్ అవుతుందా లేదన్న ఒక టెన్షన్ అయితే ఏఎం రత్నంకి ఉంది. మరోవైపు ఏమైందంటే కలెక్షన్స్, అంటే అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో అయితే చాలా పూర్గా ఉన్నాయి. ఈయన అజ్ఞాతవాసి ఫ్లాప్ సినిమా కంటే కూడా దీనికి తక్కువ ఉన్నాయన్నమాట. సో అదొక ప్రాబ్లం. ఈ రోజు ఇక్కడ బుకింగ్స్ ఓపెన్ అయినాయి. ఈ రోజు చూస్తే కూడా మనకి అన్ని గ్రీన్ లోనే కనబడుతున్నాయి, కానీ బుక్ అయినట్టుగా ఎక్కడ కనబడట్లేదు. సో ఒక ఎగ్జైట్మెంట్ లేదు, దీన్ని పోయి చూసేయాలి అని లేదు. పైగా ఏంటంటే ఇది అబ్నార్మల్ గా టికెట్ రేట్లు పెంచారు. 600 ప్రీమియర్ షోకి వేశారు. ప్రీమియర్ షో 600 పెట్టి చూడడం అనేది మామూలు విషయం కాదు ఇవాళ. దీన్ని కూడా వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే మామిడి రైతుకి కిలో 4 రూపాయలు అయితే వేరే మన డిప్యూటీ సీఎం నటించిన సినిమాకి మాత్రం 600. సో ఇది మన రైతు రాజ్యం అంటే అని దాన్ని కూడా వాళ్ళు పొలిటికల్ గా తీసుకుని వెళ్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఏమైందంటే ఒక వర్గం
ఆల్రెడీ నెగెటివ్ స్టార్ట్ చేసింది. నేను దీని మీద కూడా ఒక వీడియో కూడా చేశాను ఇంతకుముందు. ఎందుకు హరిహర్ ఏదైనా ఒక సినిమా అంటే సినిమా బాగుందా లేదా చూసి మనం సినిమా బాగుంటే ఎంజాయ్ చేయాలి. అది వదిలేసి కావాలని నెగెటివ్గా అసలు సినిమా రిలీజ్ కాలేదు, సినిమా ఎలా ఉందో ఎవడికి తెలియదు. కానీ ఇండస్ట్రీలో ఒక వర్గం ఏం చేస్తుందంటే బ్యాడ్ టక్ అంట కదా, బాలేదంట కదా సినిమా, బ్యాడ్ అంట కదా అని చెప్పడం దగ్గర నుంచి, పోస్టులు పెట్టడం దగ్గర నుంచి ఒక సిస్టమేటిక్గా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ప్రెస్ మీట్ జరిగింది. దాని తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రెస్ మీట్‌లో పెద్దగా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలేదు. ఆయన సినిమా ప్రస్థానం, ఆయన సినిమా గురించి ఎక్కువ మాట్లాడాడు, జీవితం గురించి. అక్కడైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక ఇది చేశాడు. అదేంటంటే మనకి గత ప్రభుత్వం నా సినిమాని టికెట్‌లని రూ. 10కి తగ్గించింది అని మాట్లాడాడు. సో, అది ఆయన చేసిన ఏకైక రాజకీయ విమర్శగా మనకు అర్థమవుతుంది. అయితే ఆయన అదేదో అంటారు కదా! కాశీకి పోతూ పిల్లిని సంకలో పెట్టుకొని పోయినట్టుగా పవన్ కళ్యాణ్ తన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రఘురామకృష్ణరాజుని తీసుకెళ్ళాడు. రఘురామకృష్ణరాజు నోరు తెరిస్తే జగన్‌ని విమర్శించకుండా ఆయన ఉండలేడు. అది ఆయన నేచరు. సో, దాంతో ఇక్కడ ఔరంగజేబుని పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓడిస్తాడు. నిజ జీవితంలో కూడా ఒక ఔరంగజేబుని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఓడించాడని ఆయన కామెంట్ చేశాడు. దీంతో వైసీపీ వాళ్ళకి సహజంగానే కోపం వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ ఒక సాకు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాని ఎలాగన్నా ఫ్లాప్ చేయించాలి అని. ఎందుకంటే ఇది సోలో హీరోగా వచ్చి పవన్ కళ్యాణ్ దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది. ఎందుకంటే 'బ్రో' సినిమాలో ఈయన సోలో కాదు. సో, అందుకని పైగా ఈయన డీసీఎం అయ్యి డిప్యూటీ సీఎం అయ్యి కూడా 2 ఏళ్ళు అయింది. 1 ఇయర్ ప్లస్ అయింది. సో, ఇలాగా అంటే ఈయన సినిమా వచ్చి 2 ఏళ్ళు అయింది. కనీసం సినిమాలో కనబడి. అందుకని ఈ సినిమాని ఫ్లాప్ చేయాలి అనేది వాళ్ళు కంకణం కట్టుకున్నారు. సాకు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది దొరకగానే వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో, బాయ్‌కాట్ హరిహర వీరమల్లు అన్న ఒక హ్యాష్‌ట్యాగ్‌ని వాళ్ళు వైరల్ చేస్తున్నారు. సో, వాళ్ళు చెప్తున్నది ఏందంటే, ఒకటి పవన్ కళ్యాణ్ సో, మళ్ళీ ఒక రైతుకేమో కేజీ రూ. 4 కూడా రావట్లేదు. పవన్ కళ్యాణ్ సినిమాకేమో 600 పెట్టారని విమర్శిస్తున్నారు. అలాగే నాకు డబ్బులంటే ఇష్టం లేదు. అసలు సినిమాలో నేను డబ్బులు పట్టించుకోలేదని పెద్ద సుధులంతా చెప్తాడని చెప్పి ఒక పాత వీడియో తీసుకొచ్చారు. ఆ వీడియోలో ఏందంటే 'నాన్నకు ప్రేమతో' అనే సినిమా ఇంకా రేపు రిలీజ్ అనంగా ఈరోజు ఈయనెళ్ళి బీవీఎస్ ప్రసాద్ మీద మాలో కంప్లెయింట్ ఇచ్చాడు. నాకు 2 కోట్లు ఇవ్వాలి ప్రొడ్యూసరు. నాకిస్తే గాని రిలీజ్ చేయడానికి వీల్లేదని. మరి అప్పుడెందుకు ఆపావు నువ్వు అని ఇప్పుడు తీసుకొస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వైసీపీకి అనుకూలంగా ఇప్పుడు రంగంలో దిగారు. ఆల్రెడీ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా రంగంలో దిగారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంతా కూడా మెగా దీని మీద కోపం ఉంది. సో, వాళ్ళు రంగంలో దిగారు. మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా రంగంలో దిగారని చెప్తున్నారు. సో, ఇట్లా ఎందుకంటే ఇవాళ అల్లు అర్జున్‌కి ఎంత బ్రహ్మాండమైన సోషల్ మీడియా టీమ్ ఉందో అందరికీ తెలుసు. వెరీ వెరీ ఆర్గనైజ్డ్ టీమ్. అట్లాగే అగ్రెసివ్‌గా ఉండడంలో మహేష్ బాబు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అగ్రెసివ్‌గా ఉంటారు. సో, ఇటు 3 రకాల ఫ్యాన్స్, 3 రకాల హీరో ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. నేను పెద్ద హీరో కాదు. నాకంటే పెద్ద హీరోలు ఇక్కడ ఉన్నారు. అది ఇదని. అది కూడా వాళ్ళని కించపరచడం కోసమే ఆ మాట తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ అని కూడా వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. ఓవరాల్‌గా ఏందంటే కావాలని ఈ సినిమాని ఫ్లాప్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక ఉద్యమంలాగా వైసీపీ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ రంగంలోకి దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఏందంటే ఒక్కోసారి నెగెటివ్ పబ్లిసిటీ కూడా పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది. సినిమా కొద్దిగా బాగుంటే. సినిమా బాలేకపోతే ఎవరేం చేయలేరు. ఎంత హైప్ వచ్చినా మనం 'ప్రభాస్' సినిమాలే అటర్ ఫ్లాప్ అయిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఇక్కడ సినిమా బాగుంటే దాన్ని ఎవడు ఆపలేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల వచ్చిన 'కుబేరా'కి అసలు బజ్జే లేదు. రిలీజ్‌కి ముందు అసలు ఒక టికెట్ కూడా తెగల. కానీ మార్నింగ్ షో నుంచే దానికి పాజిటివ్ టాక్ వచ్చేసి కలెక్షన్‌లు బ్రహ్మాండంగా వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ ఒక 3, 4 రోజుల తర్వాత డౌన్ అయింది. అది వేరే విషయం. కాబట్టి ఏందంటే 'హరిహర వీరమల్లు' సినిమా బాగుంటే జనం చూస్తారు. బాలేకపోతే చూడరు. దిస్ ఈస్ ద సింపుల్. కాకపోతే వీళ్ళు ఇలా ప్రచారం చేయడం వల్ల పాపులారిటీ అయితే వస్తది. అంటే బజ్ అయితే వస్తది. నెగెటివ్ బజ్ అయితే వస్తది. వీళ్ళేందంటే ఇంకొక ప్రాబ్లమ్ కూడా పవన్ కళ్యాణ్‌కి ఎక్కడుందంటే చాలా మంది పొలిటికల్‌గా జగన్‌ని సపోర్ట్ చేస్తారు. సినిమా పరంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇబ్బందన్నమాట. అంటే వాళ్ళు ఇటు జగన్‌ని తిట్టాడు కాబట్టి సినిమా చూడకూడదు. అందుకనే వాళ్ళు రెచ్చగొట్టే విధంగా
వైసీపీ బ్లడ్ మీలో ఉంటే, సిగ్గు సెర ఉంటే ఈ సినిమాని చూడకూడదని కూడా వాళ్ళు పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. సో అది చాలా చోట్ల మనం చూడొచ్చు. జగన్‌ని పొలిటికల్‌గా ఆరాధిస్తారు. పవన్ కళ్యాణ్‌ని సినిమా పరంగా ఆరాధించే యూత్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాని నెగెటివ్‌గా చేసే అవకాశం ఉంది. దానివల్ల ఎంతో కొంత నష్టం అయితే కలిగే అవకాశం అయితే సినిమాకైతే ఉంది. ఎందుకంటే ఈ సినిమా మీద ఆల్రెడీ నెగటివిటీ ఉంది గాబట్టి, ఇది ఇంకొంత గోరు చుట్టు మీద రోగటి పోటులాగా ఇంకొంత ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే ఎల్లుండి రిలీజు. ఇప్పటివరకు దీనికి టికెట్ గాని, సేల్స్ గాని పెద్దగా లేవు. పెద్ద బజ్ అనేది ఏమి ఏర్పడలేదు. సో దీనివల్ల సినిమా బాగుంటే ఎవరు ఏమి ఆపలేరు. బాగాలేకపోతే మాత్రం ఆహ్, మామూలుగా అయితే ఉండదు దెబ్బ. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.